గారి దగ్గర నుంచి అయితే నోటి మాట అయితే రావట్లేదండి. అందరిని అడగమంటున్నారు, మాకు మైకులు ఇస్తున్నారు, మీకు జవాబు చెప్తామంటున్నారు. మొత్తం అంతా అడిగేసరికి రిటర్న్గా రాసి ఇవ్వండి, మేము రిటర్న్గా ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. మాకు ఎక్కడ నమ్మశక్యం లేదండి. అందుకే ఆర్డీఓ గారు ఇలా అంటారనే మేము అన్ని పాయింట్స్, లీగల్ రిలేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా రిటర్న్గా రాసాము, వాళ్ళకి సబ్మిట్ చేశాము. ప్లస్ ఆల్రెడీ సిగ్నేచర్ కూడా తీసుకున్నాము. దీన్ని మేము ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలో మేము చేసుకుంటాము. ఆల్రెడీ ఇవాళ 150 మంది మా రెసిడెంట్స్ జాబులు మానుకుని దీనికి వచ్చారు. కానీ ఆర్డీఓ గారి దగ్గర నుంచి అయితే తగిన రెస్పాన్స్ అయితే రాలేదు. ఏదో రబ్బర్ స్టాంప్ లాగా ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఇవ్వండి, రిటర్న్కి ఇవ్వండి అన్నారు. గ్రామ సభ పెట్టింది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. గ్రామ సభ అంటే 1 to 1 మీ దగ్గర ఆన్సర్స్ ఉంటేనే దయచేసి మమ్మల్ని గ్రామ సభకు పిలవండి. అంతేగాని మా టైం అయితే వేస్ట్ చేయొద్దు దయచేసి. మరి ఎందుకు సార్ మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పే విషయము, అదేవిధంగా ఆర్డీఓ గారు చెప్పే విషయం, మరి మీరు చెప్పే విషయం అసలు పొంతన లేకుంటే ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మేము హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు ఆయన అన్నారు, ఎవరు అడిగారు మీ అపార్ట్మెంట్ని అని ఎమోషనల్ అయ్యారు సార్. మాకు ఆల్రెడీ ఆర్మీ ల్యాండ్ ఉంది బోల్డ్, అక్కడ కట్టుకుంటామన్నారు. మరి ఇప్పుడు ఆర్డీఓ గారేమో 2 రోజులైంది, శనివారం ఇచ్చి నీకు మండే కల్లాగా ఇక్కడ రమ్మని చెప్పారు. ఏంటి అసలు ఉద్దేశం ఏంటి అర్థం అవ్వట్లేదు. అసలు సబ్ కమిటీ ఎందుకు ఫామ్ అయిందో, ఈ ఆర్డీఓ గారు ఏమంటున్నారో, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో, అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో, మమ్మల్ని ఏం చంపేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అంటే జీరో వాల్యూ పడిపోతుంది అనే విషయాలు కూడా వెలుగులోకి చూస్తున్నాను. జీరో అదే ఇవాళ అదే పాయింట్ అడిగామండి. జీరో వాల్యూ ఎందుకు చేశారు మమ్మల్ని పట్టా ల్యాండ్ అని చెప్పేసి మమ్మల్ని బఫర్లోకి ఎందుకు నెట్టారు, మమ్మల్ని జీరో వాల్యూ ఎందుకు చేశారు అని ప్రశ్న అడుగుతుంటే, మీరు రిటర్న్గా ఇవ్వండి, రిటర్న్గా ఇస్తాము అని అంటున్నారండి ఆర్డీఓ గారు. ఆయన మరి ఇంకా గ్రామ సభ ఎందుకు? గ్రామ సభ అంటే ఏంటి? మనం అడిగే ప్రశ్నలకి ఆయన సూటిగా ఆన్సర్ చేయాలి. ఇది అంటే ఆర్డీఓ గారికి క్లారిటీ లేదు ప్రాజెక్ట్ మీద. మాకు తెలిసిన అంశం ఇది. ఆర్డీఓ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది క్లారిటీ, మధు పార్క్ తీసుకోకూడదని ఆయన నిర్ణయం చేసుకున్నారు. కానీ ఆర్డీఓ సార్కి అసలు క్లారిటీయే లేదు. నిజానికి మనం మాట్లాడుకుంటే 2004 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ ఎవరైతే పీపుల్స్ ఉంటారో మరి వాళ్ళందరికీ పట్టా భూములే, ఈ పట్టా అయి ఉన్నాయి అని చెప్తున్నారు. మరి వీళ్ళేమో ఖచ్చితంగా ఇదైతే బఫర్ జోన్ లో ఉంది, 50 మీటర్ల దూరంలో ఉంది కాబట్టి తప్పకుండా తీసేసే విధానాన్ని అమలు చేస్తామనే. సేమ్ మీరు ఏదైతే మంచి ప్రశ్న అడిగారు, సేమ్ ఇదే ప్రశ్న మా రెసిడెంట్ ఒక ఆయన అడిగారు. మాకు 2004లో అప్పుడు 9 మీటర్స్ బఫర్ జోన్ అని చెప్పారు. అండ్ అప్పుడు పర్మిషన్ తీసుకున్నాం. 50 మీటర్స్ బఫర్ అని చెప్పేసి 2016లోనో 13లోనో పెట్టానన్నారు. సార్ ఎప్పుడైనా కొత్తది పెట్టినప్పుడు పాత వాళ్ళని మీది ఇంకా లేదు, మీది 9 మీటర్స్ కాదు 50 మీటర్స్ అంటే, ఇప్పుడు రేపన్న రోజున ఒకళ్ళు వచ్చి 500 మీటర్స్ అంటారు. 500 మీటర్స్ ఎలా కూలగొట్టుకుంటూ పోతే ఇంకా గవర్నమెంట్ ఒక అథెంటిసిటీ ఏంటి, అసలు గవర్నమెంట్ అసలు నడుస్తుందా ఏంటి అన్నది మా ప్రశ్న అండి. ఇది ఆల్రెడీ మా రెసిడెంట్ ప్రశ్న అడిగితే, మీరు రిటర్న్గా ఇవ్వండి, మేము రిటర్న్గా ఇండివిజువల్గా సమాధానం చెప్తామన్నారు. ఆర్డీఓ గారికి ఆల్రెడీ నెల బ్యాక్ మేము ఆల్రెడీ ఒక 500 అబ్జెక్షన్స్ ఇచ్చాం. ఎక్కడ అబ్జెక్షన్స్కి ఎక్కడ రిటర్న్గా ఇవ్వలేదు మాకు. రిటర్న్గానే మేము అదే ప్రశ్నిస్తాం. ఇప్పుడు రిటర్న్గా ఇవ్వండి, రిటర్న్గా ఆన్సర్ చేస్తున్నారు. మరి రిటర్న్గా ఇంత ఇచ్చాం, ఆన్సర్ చేయగలరా వీళ్ళు గవర్నమెంట్ అథారిటీస్? అది మా సరే సార్, మీరు ఈ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ ఏమని చెప్పదలుచుకున్నారు? నీకు రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ ఉందండి. రేవంత్ రెడ్డి గారు మా అపార్ట్మెంట్ టచ్ చేయనని చెప్పేసి ఆయన ఆల్రెడీ సభాముఖంగానే చెప్పేశారు. ఎవరు అడిగారు మీ అపార్ట్మెంట్ అని. పాపం ఇంకా ఆర్డీఓ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లేదు. ఆయన గ్రామ సభ పెట్టారు దానికోసం. ఆ గ్రామ సభలో కూడా ఆయన దగ్గర ఆన్సర్స్ లేవు. ఆయన ఏమన్నా అడుగుతుంటే రిటర్న్గా ఇవ్వండి, రిటర్న్గా ఇస్తానంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది? ఆయన స్క్రిప్టెడ్ లాగా ఉందండి. మాకు తెలిసింది అయితే పాప ఆయన నిజంగా క్వశ్చన్ వింటున్నాడో లేదో కూడా డౌట్. ఎందుకంటే ఆయన మోబాలు చూస్తుంటే ఆయన క్వశ్చన్ వింటున్నాడా ఏంటి నసన్న టైప్లో ఉన్న ఒకటేసారిగా అడుగుతున్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు. సరే, ఇన్ని క్వశ్చన్స్ వినేసరికి మరి ఆర్డీఓ గారికి మతి పోతుందా? మరి ఏమో అండి, మరి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి క్లారిటీ మిస్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే సమాధానం ఆయన చెప్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎలా క్లాస్ పీకుతారా, ఆయనకైనా భయపడుతున్నారా ఏంటన్నది క్లారిటీ లేదు. నిజంగా మా ఉద్యోగస్తులు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండండి. ఫైనాన్షియల్గా మేము స్ట్రాంగ్గా లేము, జాబుల పరంగా స్ట్రాంగ్గా లేము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ విన్నపం, మీరు అంతకుముందు ఏదైతే మాట అన్నారో మీ మధు పార్క్ని టచ్ చేయమని అదే కమిట్మెంట్తో ఉండండి. దయచేసి ఓంకారేశ్వర్కి చెప్పండి, దయచేసి మా చేత శివతాండవము ఆడించొద్దు. జై ఓం నమ శివాయ. మరి ఇంత హడావిడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సభ పెట్టిర్రు. మరి గ్రామ సభలో ఏమొచ్చింది, అసలు కొలికొచ్చిన విషయాలు ఏంటి? గ్రామ సభలో అయితే ఏం కొలిక్కి రాలేదు. మళ్ళీ మేము చాలా రోజుల నుంచి రిటర్న్లో అభ్యంతరాలు చెప్తూనే ఉన్నాము. ఇవాళ మమ్మల్ని ఎందుకు పిలిచారో తెలియదు. మళ్ళీ మీరు రిటర్న్లో ఇవ్వండి, మేము జవాబు చెప్తామంటున్నారు. ఆ కాడి పిలవడం ఎందుకు? అది కూడా 48 గంటల నోటీస్ తోటి. ప్రతి ఒక్కటి లిఖిత పూర్వకంగా ఇవ్వండి, మేము కూడా లిఖిత పూర్వకంగానే సమాధానం చెప్తాము. అవును బాబు, దానికి మేము రావక్కర్లేదు కదా. లిఖిత పూర్వకంగా ఇంతకుముందు పంపించాము.
దానికి ఇక్కడికి వచ్చి మేము లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇచ్చి వెళ్ళటం ఎందుకు? వాళ్ళు ఎవరో నాకు తెలియాల్సిన అవసరం నాకు లేదు కదా. మరి ఆర్డీఓ గారు ఏమని చెప్తున్నారు మేడం లోపల జరిగినటువంటి విషయం? అదే చూస్తారట, మేము లిఖితపూర్వకంగా ఇస్తే 60 రోజుల తర్వాత వాళ్ళు లిఖితపూర్వకంగా నోటీసులు పంపిస్తారు. అంటే ఇంకా 60 రోజుల తర్వాత మళ్ళీ అదే నోటీసులు పంపిస్తారు? కాదు, అంటే మాకు ఫిబ్రవరి 12న ఇచ్చారు కదా నోటీసు, అదే 60 రోజులు కంప్లీట్ కావాలి. అయితే అప్పుడు దానికి జవాబులు చెప్తారట. మేడం అసలు మీరు ఏమనుకుంటున్నారు మరి ఈ ఈ సమాజానికి లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ గవర్నమెంట్ కు ఏమని చెప్పదలుచుకున్నారు? మేము చాలాసార్లు చెప్పాము ఇప్పటికి, మేము బఫర్ జోన్లో లేము, మాది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, మేము 425 మంది కుటుంబాలము కదలటానికి సిద్ధంగా లేము. బఫర్ జోన్లో లేనటువంటి ప్రజలను మరి ఎందుకు ఇంత భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతున్నట్టు మరి గవర్నమెంట్? మాకు కూడా తెలియదు, మేము అడుగుతున్నాం, ఇవాళ కూడా అడిగాం కదా, ఎందుకు మమ్మల్ని టెర్రరైజ్ చేయడానికి చూస్తున్నారు అని. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చారు, మేము ల్యాండ్ ఇవ్వమని చెప్పాము, ఆ తర్వాత బఫర్ జోన్ అన్నారు, మేము ల్యాండ్ ఇవ్వమని చెప్పాము, ఆ తర్వాత మాది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నాడు, మేము ఇవ్వమని చెప్తున్నాము. అంటే అట్లా రోజుకొకటి మాకు కొత్తగా వచ్చి పడుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆర్డీఓ ఆఫీస్ లో ఏం జరిగింది, అసలు లోపల ఏం జరిగింది? ఆర్డీఓ గారు ఏమన్నారు, మరి మీరేమన్నారు? మిమ్మల్ని చూస్తుంటే చేతులు అన్ని పేపర్స్ తీసుకొని వెళ్తున్నారు, మరి ఏంటి అసలు పేపర్స్ లో ఏముంది? ఇది మధు పార్క్ రెడ్జికి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన గ్రామ సభ. మొన్నటిదాకా మా శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు మేము అది తీసుకోవట్లేదు, మేము దానికి నోటీస్ కూడా ఇవ్వలేదు, ఇంతవరకు ఆలోచనే లేదన్నారు. కానీ ఆ ప్రాసెస్ మాత్రం సాగుతోందని చెప్పడానికి ఈ గ్రామ సభ ఈ 48 అవర్స్ ముందు చెప్పారు. లెక్క ప్రకారం 6 రోజుల ముందు చెప్పాలి. మొన్న చెప్పారు, ఇవాళ గ్రామ సభ పెట్టారు. ఈ గ్రామ సభలో మా అందరి వర్షన్స్ వాళ్ళు వినాలి. విని వాళ్ళు మేము రైజ్ చేసిన క్వశ్చన్స్ వాళ్ళు జవాబు చెప్పాలి. కానీ అధికారుల దగ్గర ఏమీ జవాబులు లేవు. అంటే మేము విన్న విషయం ఏంటంటే, సో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారే కావచ్చు, అధికారులే కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి తడబడినట్లు, అదేవిధంగా ఒకటే ఆన్సరు ఏదన్నా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వండి అనే విషయాలు అయితే వినిపించింది. వాళ్ళు నేరుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. లిఖితపూర్వకంగా ఇవ్వండి, మేము లిఖితపూర్వకంగా జవాబు ఇస్తాం, మీ అందరితో ఒక్కొక్కరితో మాట్లాడతాం, ప్రాసెస్ ప్రకారం చేస్తాం, ఈ ప్రాసెస్లో భాగంగానే ఇది జరుగుతుందని చెప్తున్నారు తప్ప రేజ్ చేసిన క్వశ్చన్స్, ప్రాజెక్టుకు సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళు ఏమీ చేయలేదు. చాలామంది రెసిడెంట్స్కు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. బఫర్ జోన్ గురించి గవర్నమెంట్ చేస్తున్న ప్రచారం మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడారు. వాటన్నిటికీ వాళ్ళ దగ్గర ఏమీ జవాబులు లేవు. ప్రాజెక్టు పద్ధతి ప్రకారం కొనసాగుతుంది, మేము రూల్ ప్రకారం వెళ్తున్నాము, మిమ్మల్ని అందరినీ సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్తామని చెప్తున్నారు తప్ప సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. ఇక అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రిటర్న్గా వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి వాళ్ళు జవాబులు ఇస్తారని చెప్తున్నారు. ఇస్తారో లేదో తెలియదు. సరే, మరి మీ దృష్టిలో మరి మీరు ఈ గవర్నమెంట్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏమని చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందే చెప్పామని చెప్పవలసినంత, మీకు ఆ భూసేకరణ అవసరం లేదు. మూసీ నదిని శుద్ధి చేయాలంటే, మూసీ నదిని అందంగా చేయాలంటే ఎవరి భూములు ఎవరి ఇళ్ళు కూలగొట్టకుండానే మీరు చేయవచ్చు. మూసీ శుద్ధి కోసం కాకుండా ఇతర కారణాల కోసం ఇది చేస్తున్నారు, దీన్ని విరమించుకోండి. ఇంతమందిని డిస్ప్లేస్ చేసి ఇల్లు మార్చినందువల్ల మీరు సాధించగలిగేది ఏమీ లేదు.